నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు, మన గ్రామ పరిధిలో గల చిన్న చిన్న సమస్యలను తెలియపరచడానికి మా ఈ చిన్న ప్రయత్నం. ఇది ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించిందో లేక ఏ వ్యక్తిని విమర్శించడానికో మాత్రం కాదు. కానీ ఒకటి రే, నిన్నే పుల్లుకాటోడా, నిన్నే నీతో మాట్లాడడానికి వచ్చాం. నీకేం డ్యామేజ్ జరిగిందో తెలుసారా? వినాయక చవితులని, క్రికెట్లని, వాలీబాల్లని మనల్ని మనమే రెచ్చగొట్టుకుని వీధి భావాలతో ఎప్పుడో వెనకబడిపోయాం. కలిసే సమయం వచ్చింది మిత్రమా. కలుద్దామా లేక కునుకు తీద్దామా? మన ప్రతి ఊరిలో దొంగలు పడుతున్నప్పుడు కారు చీకటిలో పులుగుతున్న నీ ఊరిని చూడరా. రోడ్ల మీద మురుగునీరు పారుతున్నా పట్టించుకోవారా? బోరుమన్నా బాగు చేసుకోవారా? రోడ్ల మీద మట్టిని తొలగించుకోవారా? చెత్తని దూరంగా వేయండి అని మన వాళ్ళకి చెప్పలేమారా? ఈ నూతి నీళ్ళారా మనం వాడేది. కాలం కలిసి రాకపోతే నీ శవం కాటికి వెళ్ళడం కూడా కష్టమే కదరా. మార్చుకోవారా? నువ్వు మార్చుకోవా? నీ సమస్యలు నీ చుట్టూ ఉన్నా పట్టించుకోని నువ్వు యూత్వారా? నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన స్వామురులారా చావండి అని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశాన్ని అని తిలకి ఏడ్చాడురా. తెలుసా నీకా సంగతి? నువ్వెలా ఉంటే దేవుడేం చేస్తాడురా? రేయ్ నిన్నే, టైం లేదారా నీకు? టైం లేదా? నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు మాట్లాడతావు. నీకు నచ్చిన సినిమా వస్తే ఎన్నిసార్లు అయినా చూస్తావు. నీకు ఇష్టమైన హీరో వస్తాడంటే ఎంతసేపు అయినా ఎదురు చూస్తావు. కానీ నీ ఊరు బాగు చేసుకోవడానికి టైం లేదారా నీకు? టైం లేదా? బడి గుడి వంటిదని చదువుకున్నావు కదరా. బస్సు కోసం ఎదురు చూసే సమయంలో బడివైపు తొంగి చూడరా. ఓసారి గురు బ్రహ్మ అని పలికిన చోటే గురువుగారి కుర్చీ దీనస్థితిలో ఉందిరా. సరైన వస్తువులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారా. పట్టించుకోవారా? నువ్వు పట్టించుకోవా? వరదొస్తే భయపడే పట్టాపమ్మ తల్లి, ఎప్పుడు ఎవడు ఏం దోచేస్తాడని దిక్కు తోచని స్థితిలో కంచి కోసం ఎదురు చూసే దుర్గమ్మ తల్లి, ఎండకు ఎండి వానకు తడిచి దిశ లేని దేశాలమ్మ తల్లుల ఆత్మకోస వినబడడం లేదారా నీకు? వినబడడం లేదా? మన ఊరు అయోధ్య అయితే అరణ్యమే శరణ్యం అనుకునేటట్లు రాముణ్ణి, ప్రశాంతి నిలయంలో శాంతిని వెతుక్కునేటట్లు సాయిరాంని, అతి బలవంతుడు ఆంజనేయుని బంధించిన ఘనత, మూడో కన్ను తెరవడానికి శివుడికి ఇన్నేళ్లు పట్టించిన గొప్పతనం మనదేరా. సిగ్గు లేదారా నీకు? సిగ్గులేదా? అన్నదాత సుఖీభవ అంటారు కదరా. అలాంటి అన్నదాతకు నీరు లేని పరిస్థితిరా ఇప్పుడు. చిల్లు పండాల్సిన భూములు చినుకు కోసం ఎదురు చూడాల్సిన రోజులు వచ్చాయిరా. కదలవారా? నువ్వు కదలవా? వారాలు చేయాలంటేనే మనకు భయం. ఎందుకో తెలుసా? ఇలాంటి రహదారుల్లో మన ఊరి వాళ్ళను మన గ్రామ దేవతల వద్దకు ఎలా పంపాలా అని. మర్రి ఓడలను చూసి చేను మోసేవారు, చెరుకు తెచ్చేవారు, మూట్ల మోసేవారు ఇబ్బంది పడుతున్నారా. కనబడడం లేదారా నీకు? కనబడడం లేదా? అన్ని అర్హతలు ఉన్నా ఫీజులు కట్టలేక పోటీ పరీక్షల్లో పాల్గొనలేని విద్యార్థులు నీ ఊర్లో ఉన్నారురా. తెలుసా నీకా సంగతి? ఏం చదివితే ఏం అవుతామని తెలియక తికమక స్థితిలో ఉన్న యువతను పట్టించుకోవారా? నువ్వు పట్టించుకోవా? రేపటి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించవారా? నువ్వు ఆలోచించవా? విద్య లేనివాడు వింత పశువు అని చదువుకున్నావు కదా. చదువుండి సాయం చెయ్యలేని నిన్ను ఏమనాలిరా? మన చుట్టుప్రక్కల ఊళ్ళు అభివృద్ధిలో పరిగెడుతుంటే మనం మాత్రం టీ కొట్లల్లో, పశువుల సాలల్లో సొల్లు చెప్తూ అవిటివాళ్ళమయ్యాం కదరా. చలనం లేని నీకు సలాం సోదరా. వినాయక చవితి వస్తే వీధి రౌడీల్లా మారుతాం. చందాలకు చొక్కాలు చించుకుంటాం. లడ్డూ పాట లక్షలకు పాడుతాం. ఊరేగింపులో ఉర్రోతలూగుతాం. జనవరి 1కి జాగారమే చేస్తాం. పండగల్లో పేకాట వద్దే పడుకుంటాం. ఊరిని బాగు చేద్దామంటే బయటికి రానంటావే మిత్రమా. కానీ ఒకటి మాత్రం నిజం, మనం రోడ్లు వేయలేం, కాలువలను కట్టలేం, ఆలయాలను నిర్మించలేం, మర్రి చెట్టును తొలగించలేం, చినుకులను రాల్చలేం. కానీ రోడ్లను ఓడ్చగలం, కాలువలను శుభ్రపరచగలం, ఆలయాల మరమ్మతుకు సహాయం చేయగలం, మర్రి ఓళ్లను తొలగించగలం, అంధకారాన్ని ఆమడ దూరంలో ఉంచగలం, కూర్చోవడానికి సరైన వస్తువులు కల్పించగలం, ఫ్యాక్టరీ నుండి సహాయాన్ని రాబట్టగలం. వినాయకుడి చందాలకి వేలకు వేలు ఇస్తానంటాం. వీధి బాగు చేద్దామంటే 100 లేవంటాం. వినాయకుడి చందాలకి వేరే ఊరు వెళ్తాం. వినాయకుడు తిరిగే వీధిని ఓడ్చనంటాం. మందు పంచడానికి ముందుంటాం. మార్పు చేద్దాం రా అంటే మరనంటావే మిత్రమా. ప్రయత్నిస్తే పోయేదేముందిరా నీ ఊరి వీధుల్లో మురికి తప్ప. మంచి చేద్దాం ముందడుగు వేయమంటే ముసుగు వేసుకుని ముడుచుకుంటావే మిత్రమా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టిమేలు తల పెట్టవోయ్. సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ఈ గురజాడ గేయం మనకు స్ఫూర్తి. వాట్సాప్లో కాదు, వీధుల్లో పనిచేసి చూపిద్దాం అనుకునేవారు ఈ ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు మన బడి వద్ద మీటింగ్లో పాల్గొనండి.
చలనం లేకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతావో, చెలించి చరిత్ర పుటలకి ఎక్కుతావో నీ ఇష్టం సోదరా.